హాయ్ గాయ్స్, 365 డేస్ ఆఫ్ వ్లాగింగ్లో ఇది డే 1. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఆర్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయకుండా ఉండే వాళ్ళలో పెద్ద డౌట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ మంచి కెమెరా ఉండదు, 2 మాకు మంచి మైక్ ఉండదు, 3 మాకు మంచి లైటింగ్ సెటప్ ఉండదు, మేము మాట్లాడగలమా లేదా అనేది ఫస్ట్ డౌట్స్ అనమాట. లైటింగ్ సెటప్ లేకుంటే సన్లైట్లోకి రండి. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్లైటే ద బెస్ట్ లైట్, ఓకేనా. ఇక మంచి కెమెరా లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న కెమెరాతోనే స్టార్ట్ చేయండి, ఓకేనా. మంచి తోపు కెమెరా అవసరం లేదు. స్టార్టింగ్లో ఒక మైక్ కావాలంటే ఒక 1000 రూపాయలకి నుంచే మైకులు స్టార్ట్ అయిపోతాయి. నేను వాడే మైక్ 20,000. ఇంతకుముందు నేను వాడుతున్న మైక్ 10,000. దానికి ముందు నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసిన మైక్ వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. సో ఈ 3 మైక్స్ లింక్స్ వచ్చేసి కింద ఇస్తాను, మీకు ఒకసారి చెక్ చేయండి. మీకు 1000 రూపాయల మైక్ చాలు స్టార్టింగ్లో. వీడియో క్వాలిటీ అవసరం లేదు, ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్ అంతే. ఇనిషియల్గా నాకు తెలిస్తే ఫస్ట్ 10 వీడియోలు కూడా మీ ఒరిజినల్ మీ కెమెరాతోనే ఆర్ మీ మొబైల్తోనే షూట్ చేయండి. మైక్ కూడా అవసరం లేదు. ఆ 10 వీడియోల తర్వాత మీ సౌండ్ చూసుకొని ఆ తర్వాత 1000 రూపాయల మైక్ తీసుకోండి. ఒక 100 వీడియోల వరకు దాంతోనే చేయండి. ఆ తర్వాత అప్గ్రేడ్ అవ్వండి. సో మీ కంటెంట్తో పాటు మీ దగ్గర ఉన్న వస్తువులను కూడా అప్గ్రేడ్ చేయండి. నేను ఇనిషియల్గా నా కెమెరా వర్స్ట్గా ఉంటుంది స్టార్టింగ్, మీరు వీడియోలు చూస్తే అసలు క్వాలిటీ ఉండదు. తర్వాత వేరే మొబైల్ కెమెరా కొంచెం బెటర్ది, ఇప్పుడు DJI Pocket 3, ఇప్పుడు మీరు క్వాలిటీ చూస్తుంటారు. సో మనం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మన కంటెంట్తో పాటు. సో నేనైతే చాలా వరకు ఎన్ని రోజులు ఆగంటే మంచి లైటింగ్ లేదు, వెనకాల రూమ్లో మంచి సెటప్ లేదనుకున్నా. ఎంతకంటే సెటప్పా, ఇట్లా వచ్చాం, వెనకాల చెట్లు, ఇది మా ఇల్లు, ఇది కనిపిస్తూ ఉంది. లేదంటే మనం ఒక గోడ దగ్గర నిలబడి మాట్లాడేయడమే అంతే. మనం మాట్లాడుతున్నామా లేదా, మన కంటెంట్ చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్ అంతే. ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏముంది, జస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏది ఉన్నా లేకపోయినా మనం ఉన్న వాటిల్లో స్టార్ట్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ అంతే. సో అట్లాగే మీ దగ్గర మీకు తెలిసింది, మీరు మీ దగ్గర ఏదైనా పర్లేదు, అది ఏ స్కిల్ అయినా పర్లే, మీ స్కిల్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ లాగా మార్చి వీడియోలో చెప్తే చాలు. అట్లానే స్టార్ట్ చేస్తే సరిపోద్ది. అసలు మీరు దేని గురించి వీడియోలు చేయాలనుకుంటున్నారు అనేది. రీసెంట్గా నాకు ఒక ఛానల్ నుంచి కామెంట్ వచ్చింది, AI టాక్స్ అనుకుంటా. బ్రో నా వీడియోస్ చాలా బాగుంటాయి కానీ నాకు ఎందుకు రీచ్ లేదని. నేను ఛానల్ చెక్ చేస్తే వాళ్ళు 20 వీడియోలో 15 వీడియోలు మాత్రమే పెట్టున్నారు. నేను చెప్తున్నాను సీరియస్గా, 100 వీడియోలు పెడితేనే మీది ఒక యూట్యూబ్ ఛానల్గా కన్సిడర్ అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్ వేరు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. యూట్యూబ్లో అయితే 100 వీడియోలు, అది కూడా ఫుల్ వీడియోలు మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మీరు 10-20 వీడియోలు పెడితే మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది మేబీ మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అని. 100 వీడియోలు పెడితే ఖచ్చితంగా అప్పుడు మీరు ఒక యూట్యూబర్గా వస్తుంది, అప్పుడే మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు సక్సెస్ అవ్వాలంటే మటుకు ఒక 1000 వీడియోలు 1000 వీడియోలు పెడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 1000 వీడియోలు ఎప్పుడు పెట్టాలంటే పెట్టాలంతే, ఓపికగా పెట్టాలి. 1000 కాకపోయినా ఒక 365, ఒక 400 వీడియోస్ పెట్టాలి. ఒక 1 ఇయర్ చేస్తేనే కన్సిస్టెంట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడున్న కాంపిటీషన్లో 10 వీడియోలు పెట్టాం, హై క్వాలిటీ పెట్టామంటే మటుకు కష్టమే. మీరు సెలబ్రిటీ అయితే మీకు ఒక వేరే లెవెల్ వాల్యూ ఉంటే, మీకు ఒక మంచి ఇమేజ్ ఉంటే అప్పుడు 10 వీడియోలు కాదు 4 వీడియోలు పెట్టినా మీకు మంచి రీచ్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సో అది ఇంకొకటి, మేము యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలమా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఫస్ట్ మీకు ఒక యూనిక్యూనెస్ ఉండాలి. అది మీరు మాటల్లో కానీ, మీరు చెప్పే స్టోరీ టెల్లింగ్లో కానీ, ఎడిటింగ్లో కానీ, మీరు చూపించే కెమెరా యాంగిల్స్లో కానీ, ఏదైనా కానీ యూనిక్యూనెస్ కానీ ఉంటే వారానికి మీరు ఒక వీడియో పెట్టినా, నెలకి ఒక వీడియో పెట్టినా కూడా, 3 రోజులకు ఒక వీడియో పెట్టినా మీకు సక్సెస్ వచ్చేస్తుంది, మీ వీడియోకి రీచ్ వచ్చేస్తుంది, మీకు గుర్తింపు వచ్చేస్తుంది. అలా మేము చేయలేము, మాలో ఒక యూనిక్నెస్ లేదు. నేను సాధారణ మనిషిని, నేను సాధారణంగా మాత్రమే మాట్లాడగలను, నాలో అంత యూనిక్నెస్ ఏం లేదు, నేను మామూలుగా మాట్లాడగలను అనుకుంటే మటుకు కన్సిస్టెన్సీ ఒకటి, యూనిక్నెస్ లేదు రెండోది కన్సిస్టెంట్గా ఒక 100 వీడియోలు చేసిన తర్వాత ఫస్ట్ ఎవ్రీ 20 వీడియోలు మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ 20 వీడియోలు అప్లోడ్ చేసేయండి. దాంట్లో వాటికి నెక్స్ట్ 20 వీడియోలకి ఇంప్రూవ్ చేసుకోండి. అట్లా 100 వీడియోలు చేసిన తర్వాత ఒకసారి మీరు వెనక్కి చూసుకుంటే అర్థమైపోద్ది. ఈ లోపల సగం మంది మానేస్తారు, అసలు చేయలేక ఓపిక తగ్గిపోయి ఇంక వీడియోలు కూడా చేయరు. కానీ 100 వీడియోలు చేసిన తర్వాతే అప్పుడు మీకు సక్సెస్ అవుద్ది. ఇప్పటికి నా ఛానల్లో 250 వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేస్తే. అయినా కూడా నాకు అంత గుర్తింపు ఎందుకు రాలేదంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క కంటెంట్ గురించి చేస్తాను అనమాట. ఒకసారి ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తున్నాను కదా, సో కంటెంట్ ఎలా చేయాలి, ఒకప్పుడు మూవీ రివ్యూ గురించి చెప్తా, ఇంకొకసారి క్రికెట్, ఇంకొకసారి వ్లాగింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటే ఏంటంటే జనాలకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా కాకుండా మూవీ రివ్యూసే, యూట్యూబ్ కాన్సెప్ట్సే, మూవీ రివ్యూసే, వ్లాగింగే, ఏదైనా ఒకటే చేయండి, అది నేను చెప్తా. సో నేను ఎందుకు ఇన్ని చేస్తానంటే నాకు ఇది ఇష్టం. మేబీ కొంచెం లేట్గా సక్సెస్ అయినా పర్లేదు, నాకు అన్నీ చేయడమే ఇష్టం కాబట్టి నేను అన్నీ చేస్తాను అనమాట. సో మీరు నా వీడియోలన్నీ చెక్ చేస్తే అన్నీ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు ఏం చేస్తాను నాకే తెలియదు. సో కాకపోతే ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో అయితే చేస్తాను.
సో ఆ ట్రెండింగ్ రీసెంట్గా ఏదైతే ట్రెండ్ అవుతుందో దాని గురించి మాట్లాడుతూ నేను చేసే డైలీ వ్లాగింగ్ ఆర్ మేబీ యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి చెప్తూ అట్లా వ్లాగింగ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు లైటింగ్ లేకుంటే ఏం చేయాలి? ఇట్లా వచ్చేసారా సన్లైట్లోకి, చూసుకోండి సన్లైట్. ఇంతకంటే సన్లైటా చెప్పండి, ఇంతకంటే లైటింగా? సో ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఇట్లా ఒక వాల్ దగ్గరికి వచ్చేసేయండి అంతే, ఇట్లా పట్టుకోండి అంతే, అవసరం లేదు మంచి నాకు ఒక స్టాండ్ కావాలి. నాకైతే నేనైతే చాలా రోజులు ఒక మంచి స్టాండ్ కొందాం, అది కూడా బెటర్ది కొందాం అని చెప్పి సెర్చ్ చేసి ఒక 2 days వేస్ట్. బట్ ఇప్పుడు ఇట్లా హ్యాండ్తో పట్టుకొని చేసేస్తున్నా వీడియో అంతే. ఒక 6 to 7 minutes మనం పట్టుకోవచ్చు ఇలాగ హ్యాపీగా. లేదనుకుంటే ఎవరొకరు మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి పట్టుకొని చేసేయడమే అంతే. ఒక్కొక్కటి అప్గ్రేడ్ అవ్వడమే. సో మీకు మైక్ గురించి డౌట్స్ ఉందా, కెమెరా గురించి డౌట్స్ ఉందా, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయడం డౌట్స్ ఉందా, ఏదన్నా కూడా వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 100 లైక్లు కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీ డౌట్స్ని కామెంట్ రూపంలో అడగండి, చెప్తాను. రీసెంట్గా అడిగారు కదా ఒక ఏఐ టాక్స్ అని, వాళ్ళు కేవలం 20 వీడియోలు మాత్రమే పెట్టారు బ్రో మీరు. సో ఆయన అడిగాడు నాకు ఎందుకు ఛానల్ గ్రోత్ లేదని. 20 వీడియోలు పెడితే గ్రోత్ ఉండదు, ఇంకా మీరు ఎక్కువ వీడియోలు పెట్టాలి అదేగా. సో ఏఐ వీడియోలకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి అప్లై చేసి మాత్రం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇది Day 1 of 365 days of vlogging. సో Day 2లో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.